అనిరుద్ధ్ రెడ్డి ఎమ్మెల్యే ఫస్ట్ మొదలు పెట్టాడు. ఆయన చాలా క్లియర్గా చెప్పారు, నేను పవన్ కళ్యాణ్ అభిమానినే, కానీ ఆయన తెలంగాణ ప్రజలను అవమానించడం మాత్రం నేను తట్టుకోలేను, ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి అన్నారు. ఫైనల్గా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆయన సినిమాటోగ్రఫీ మినిస్టర్గా ఉన్నారు. ఆయన ఒక వార్నింగ్ ఇచ్చారు, అసలు సినిమాలు ఆడనివ్వం మేమని చెప్పారు అంటున్నారు. కేశవ్ గారు, అనిరుద్ధ్ రెడ్డి గారు అంటే వాళ్ళు ఎవరు కూడా మాకు కూడా తెలియదు. మేమైతే ఇక్కడ ఒక 18 ఏళ్ల నుంచి ఉద్యమంలో ఉంటాం. అనిరుద్ధ్ రెడ్డి గారు ఏంటంటే ఆయన అటెన్షన్ గురించో తను ఏమైనా చేయాలనుకుంటే ఆ నియోజకవర్గంలో ఏమైనా ఉంటే అభివృద్ధి పనులు కానీ దానిపైన మాట్లాడితే చక్కగా ఉంటుంది. ఇక కోమటిరెడ్డి గారు అంటవా వీళ్ళు కూడా మాట్లాడిండ్రుగా. కోమటిరెడ్డి గారి గురించి మీ టీవీ ఛానల్లో మీ అందరికీ తెలిసిందే, సర్పంచ్ ఎలక్షన్స్ వచ్చినాయి. ఒక సర్పంచ్ను అక్కడ ఏదైతుందో ఒక బీసీ బిడ్డను కిడ్నాప్ చేసిండ్రని ఒక వార్తలు వస్తున్నాయి. తనని తీసుకొని పోయి అక్కడ తాగించారు, తనతోని నామినేషన్ వేయించకపోతే తన భార్య కూడా వేసిందని. ఇంత ఉత్సాహకరం అండి ఇదంతా. ఇలా అనిరుద్ధ్ రెడ్డి గారు ఏం మాట్లాడి అంటే తన నియోజకవర్గంలో ఉన్న అభివృద్ధి పైన మాట్లాడితే చక్కగా ఉంటది. దాన్ని డైవర్షన్ చేసుకొని ఏం లేదు, ఫ్రీగా ఒక పవన్ కళ్యాణ్ గారు దొరికినరు. తను ఏం మాట్లాడినో ఫస్ట్ వీళ్ళకి సొయ్యి ఉండాలి కదా, వీళ్ళకి తెలుగు భాష అర్థమైతే ఆ భాషను అర్థం చేసుకోవాలి కదా. కానీ రెండు పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి కదా. కాంగ్రెస్ అధికార పార్టీ కాంగ్రెస్ వ్యతిరేకిస్తుంది, ప్రధాన ప్రతిపక్షంగా చెప్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. ఇద్దరు ఖండిస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యల్ని సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందా లేదా? ప్రజలల్లో ఒక అటెన్షన్ తీసుకురావాలని రెండు పార్టీలు ప్రయత్నిస్తున్నాయండి. ఇవాళ 10 సంవత్సరాలు పరిపాలించిన టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ ఊసరవెల్లి లెక్క మారిన బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు, తెలంగాణ విద్యార్థులకు గొంతుకల మీద కూర్చోబెట్టింది. గ్రూప్ 1 గ్రూప్ 2 విషయాలలో కానీ, ఆ ఎస్ఐ ఉద్యోగాలలో కానీ, లేకపోతే రిజర్వేషన్ విషయాలలో కానీ గొంతు పైన పెట్టిరు. దాన్నే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం జీవో 29 పేరిట ఎస్సీ ఎస్టీ బీసీల గొంతు నొక్కుతాండండి. గ్రూప్ 1 విషయాలలో ఎన్నిసార్లు హైకోర్టు ఏమో ఆపమంటేనేమో వీళ్ళు మళ్ళా డివిజనల్ బెంచ్కి వెళ్ళేసి మళ్ళీ చేసుకుంటూ పోతున్నారు. విద్యార్థుల గొంతు నొక్కినట్టు కాదా? గ్రూప్ 1 పేపర్లు ఎన్నిసార్లు రికార్డ్ చేసిండ్రు బీఆర్ఎస్ ప్రభుత్వాల. ఇప్పుడు దాన్నే జీవో 29 తీసుకొని వచ్చి వీళ్ళు దీనిపైన పరిపాలన చక్కగా చేయండి అని చెప్పి, మీకు పరిపాలించండి అని చెప్పి మీకు అధికారం ఇస్తే కొబ్బరి మోండాలేమో పోయినాయి, దానిపైన పోయినాయి. ఎవరి భావాలు కించపరిచిందండి.